అందరికీ నమస్కారం అండి. ఈనాటి మన ఈ కార్యక్రమంలో విజయానికి 6 మెట్లు స్ట్రాటజీ విత్ సోసిన్ క్లాసెస్ అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. అలాగే ఈరోజు మనతో పాటు సోసిన్ మ్యామ్ ఉన్నారు. అలాగే సోసిన్ క్లాసెస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం 544వ ర్యాంక్ సాధించినటువంటి మాడిశెట్టి అనన్య ప్రియాస్ విత్ అస్ రైట్ నౌ. ముందైతే అందరికీ వెల్కమ్ చెప్పేద్దాం. స్టూడియో కళకళలాడిపోతుంది. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. వెల్కమ్ టు మై షో. ముందుగా అనన్య ప్రియని ఒక చిన్న క్వశ్చన్తో మొదలు పెడతాను మ్యామ్. తప్పకుండా. సివిల్ సర్వీసెస్ సాధించడం ఒక ఎత్తు అయితే నిన్న మీరు కమల్ హాసన్ గారిని వెంకటేష్ గారిని కలిశారు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు కొంచెం లేట్గా తెలిసిందనమాట. ఎలా ఉంది కొత్త ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ అంటే నేను డ్రీమ్ కూడా చేయలేదు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి వస్తుందని. సో ఇట్ వాస్ బికాస్ ఆఫ్ మ్యామ్. సో ఐ వాస్ వెరీ థ్రిల్డ్, ఫుల్ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ దాంతో. మ్యామ్ నాకు కూడా చెప్పాను కదా మ్యామ్. మీరు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మరి ఆల్ ఓవర్గా ఈరోజు ఎపిసోడ్లో ప్రిలిమ్స్కి సంబంధించిన ఓవరాల్ వ్యూని మ్యామ్ అడిగి తెలుసుకుందాం. అలాగే స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రశ్నలు కూడా వారు అడగడం జరుగుతుంది. ముందుగా ఎవరు అడుగుతారో చెప్తే. హాయ్, ఐఎమ్ కృష్ణశ్రీ. మ్యామ్, యాక్చువల్లీ మీ గురించే ఈ క్వశ్చన్ అనేది ఏంటంటే, మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు మ్యామ్? అండ్ ప్రతి అటెంప్ట్లో మీరు ఫేస్ చేసి ఉంటారు. ఇఫ్ మన నేమ్ రిజల్ట్ లిస్ట్లో లేకపోతే ఇట్స్ చాలా డిప్రెస్ అయిపోతాం. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? నేను 6 అటెంప్ట్స్ ఇచ్చాను. ఫస్ట్ 2 ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ 4 మెయిన్స్ ఇచ్చాను అనమాట. సో ఫస్ట్ 2 అటెంప్ట్స్ నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. ఐ జస్ట్ డైరెక్ట్లీ వెంట్ టు ది ఎగ్జామ్ హాల్. పేపర్ ఎలా ఉంటుంది, ఇలా పని చేస్తే వస్తుంది అన్నట్టు ఐ గేవ్ ఆఫ్. సో ఆ టైంలో నేను రిజల్ట్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇట్ వాజ్ అన్కౌంటబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ద 4 మెయిన్స్ అనమాట. సో వెన్ ఎవర్ ఐ వాజ్ నాట్ క్లియరింగ్ మెయిన్స్ అవ్వకపోయిన ప్రతిసారి ఐ వాజ్ వదిలేద్దామా, ఇంకేదైనా చూసుకుందామా, ఇంకా అవ్వదు, ఇది రాకపోతే ఇంకా అంతే కదా అనుకునేదాన్ని. బట్ ఒక 1 వీక్ గ్యాప్ తీసుకున్నాక ఇంట్లో వాళ్ళు కూడా పర్లేదు మళ్ళీ వస్తుందేమో అంటే నాకు కూడా హోప్ ఉండింది. సరే అట్లీస్ట్ మెయిన్స్ వరకు వచ్చామంటే దట్ సంథింగ్ ఐ నో కదా, సో ఒకసారి మళ్ళీ ట్రై చేయొచ్చులే. ఐ కెప్ట్ ఆన్ రైటింగ్. సో ఈసారి I did with interview and got cleared ala. Congrats, so first ma'am. time interview kadamma? Yeah, first interview ma'am. And that's incredible. First time interview to clear cheyadam anedi. Congratulations for your success. Thank you. Congrats on your success, ma'am. So basically beginner question, ma'am, like whoever ఇప్పుడు యూపీఎస్సీ ఎవరైతే అవుతారో వాళ్ళకి బిగినర్ క్వశ్చన్ ఏంటంటే వేర్ టు స్టార్ట్, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ రిసోర్సెస్ చేయాలి అనేది చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ స్టెప్? మీరు ఏ స్టెప్తో స్టార్ట్ చేశారు? అండ్ దానికి ముందు మీరు ఏమైనా గైడెన్స్ తీసుకున్నారా లేదా యూ ఫిగర్డ్ అవుట్ ఆన్ యువర్ సెల్ఫ్ అనేది? యాక్చువల్లీ ఐ డిడ్ అ మిస్టేక్. సో ఐ వుడ్ సే దట్ నాలాగా చేయకండి అని. ఎందుకంటే నేను డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయా అసలు ప్రిపేర్ అవ్వకుండా, తెలుసుకోకుండా. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యు నో అసలు ఎగ్జామ్ ఏంటి, ఎలా ఉంటుంది అని. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎవరైనా గైడెన్స్ తీసుకుంటే ఈజ్ వెరీ నైస్. ఎందుకంటే మేబీ ఇఫ్ యూ ఫైండ్ అ మెంటార్ ఆర్ సమ్వన్ హూ హెస్ ఆల్రెడీ రిటర్న్, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ ఆ ప్రొఫెషన్లో మీకు చెప్తున్నారు అన్న వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా అసలు ఏం చేయాలి ఏం చేయకూడదని ఈజీగా తెలిసిపోతుంది. దెన్ యూ క్యాన్ ఫాలో అప్, బుక్స్ ఏం చదవాలి, టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి. సో గైడెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ క్యాన్ టేక్. యాక్చువల్లీ పిల్లలు కూడా ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది స్టూడెంట్స్లో చూసేది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చూద్దాము అని అటెంప్ట్ చేయడము, ఒక అటెంప్ట్ అక్కడ పోతుంది. పేరెంట్స్ కూడా సరే ఈసారి చూడు ఎలా ఉంటుందో ఎగ్జామ్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు వేస్ట్ అయిపోతుంది ఒక అటెంప్ట్. తర్వాత ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఇన్ దట్ స్టూడెంట్స్ యాక్చువల్లీ విల్ రిగ్రెట్. ఈ పాయింట్ నేను కూడా చాలాసార్లు అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడున్నాం అని మనం చెక్ చేసుకోవడానికి ఒక అటెంప్ట్ ఇచ్చానండి అని తెల్లానే చాలా మంది చెప్పారు ఇంటర్వ్యూస్ లో. కానీ నిజానికి ఒక అటెంప్ట్ వేస్ట్ అయిపోతుంది కదా అలాగా. ఇంకా థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు 6 అటెంప్ట్స్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. ఇంతకుముందు అంటే 4 అటెంప్ట్స్ అట్లా ఉన్నప్పుడు ఒక అటెంప్ట్ కోసం ఇప్పుడు ఇంకేం చేయలేము. యూ హ్యావ్ గాన్ టిల్ ద లాస్ట్ అండ్ ఏం చేయలేము. సో చాలా వాల్యుబుల్ సజెషన్ అది యాక్చువల్లీ. కానీ అటెంప్ట్ ఇవ్వకుండా వాళ్ళు ఆ ఇయర్ పేపరు వాళ్ళు ఆన్సర్ చేసుకున్నా కూడా సరిపోతుంది కదా. అవును, అంటే ఎగ్జామ్ సిచ్యువేషన్లో రాయడం వేరే, బయట రాయడం వేరే. బట్ దెన్ అట్లీస్ట్ వెన్ యూర్ నాట్ ప్రిపేర్డ్, యుద్ధానికి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి ఇట్లా కరెక్ట్ కాదు కదా. సో యుద్ధానికి వెళ్ళాడు టోటల్గానే ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీ ఎక్స్పీరియన్స్లో అవును, ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు అన్నెసరీ ఒక 3 అటెంప్ట్స్ అనుకుంటా, 2 అటెంప్ట్స్ వేస్ట్ అయిపోయాయి. సో అలా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వకుండా మీరు వెళ్ళొద్దనే చెప్తున్నారు. అవును, ఖచ్చితంగా అట్లీస్ట్ 6 months అన్నా పెట్టి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి.
హాయ్ మేడం, ఐఎమ్ ఆకాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. నా క్వశ్చన్ ఏంటంటే బిగినర్స్ గురించి అడుగుతున్నాను. అంటే కాలేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళ గురించి ఈ సిలబస్ అనలైసిస్ అనేది ఇంకా బుక్ లిస్ట్ అనేది హౌ ఇంపార్టెంట్? అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్ సిలబస్ అనేది అనలైసిస్కి చాలా 1 year వరకు టైం తీసుకుంటుంది. ఆ అనలైసిస్ అనేది ఎలా చేసుకోవాలి? కాలేజ్ లాస్ట్ ఇయర్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే యూ క్యాన్ టేక్ ది సిలబస్ కాపీ, యూపీఎస్సీ వాళ్ళు ఇస్తారు కదా, అది తీసుకొని మీరు అనలైజ్ చేయాలి అంటే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినా యూ క్యాన్ గెట్ టు నో అసలు ఎలా అడుగుతారు, ఏం అడుగుతారు అని. దాంతోపాటు యూ కెన్ స్టార్ట్ రీడింగ్ ది న్యూస్ పేపర్. మొత్తం ఒకే బుక్స్ చదివేయకుండా ఫస్ట్ స్టార్ట్ బేసిక్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసి కాస్త న్యూస్ పేపర్ చదువుతుంటే యుల్ గెట్ ఇన్ టు ది ఫ్లో. ఆ తర్వాత బుక్స్ గురించి తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం ఈజ్ బెటర్. మ్యామ్, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ యాక్చువల్లీ మనం ప్రిలిమ్స్ సిలబస్ చూసుకుంటే ఈ సింగిల్ పాయింటర్లో ఒక సబ్జెక్ట్ అనేది ఇచ్చేస్తున్నారు. సో మనం ఎలా అనాలిసిస్ చేయాలి అంటే ఇప్పుడు హిస్టరీ ఉంది, మనకి ఏన్షియంట్ మిడివల్, ఏ పాయింట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఎలా అనాలిసిస్ చేయాలి ప్రతి సబ్జెక్ట్ నుంచి? ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఎస్ మ్యామ్, అది తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ ద మేజర్ సోర్స్. ఎందుకంటే మీరు అట్లీస్ట్ ఒక 5 or 4 years క్వశ్చన్ పేపర్ తీసుకొని చేస్తే తప్ప మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ టాపిక్ నుంచి అన్నది తెలీదు. సో వాళ్ళు క్వశ్చన్ సిలబస్ అనేది మనకి ప్రిలిమ్స్కి క్లియర్గా ఇవ్వలేదు, మెయిన్స్కి అయితే వీ హ్యావ్ ఇట్. సో అనలైజ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, దట్స్ ద ఓన్లీ సోర్స్ యూ కెన్ గెట్ టు నో. అప్ టు 5 to 4 years దట్స్ ఇనఫ్ మ్యామ్ ఆర్ అది ఐఎమ్ సెయింగ్ మినిమమ్. ఓకే, మీరు చేయగలిగితే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. Okay. బట్ 5 years నుంచి ప్యాటర్న్ అనేది మారింది కదా, Okay. దే బికమ్ మోర్ ట్రికీ, దే బికమ్ మోర్ ఎలిమినేషన్ టైప్. సో అది తెలిస్తే యూ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ ది సిలబస్. కెన్ ఇట్ ఆల్సో బి లైక్ కామన్ ఉంటాయి, మెయిన్స్ ప్రిలిమ్స్లో కూడా కామన్ ఉంటాయి. మెయిన్స్లో ఏదైతే డీటెయిల్డ్గా సిలబస్ చెప్పినారో దాన్ని కూడా ప్రిలిమ్స్కి చదువుతూ ఐ థింక్ దట్ ఈస్ వన్ వే ఆఫ్ అప్రోచింగ్ ఆల్సో ఇన్ ఎడిషన్ టు ద ప్రీవియస్ క్వశ్చన్స్ అట్లాగా. మ్యామ్, చాలామంది అంటారంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ పేపర్స్ కొన్ని 100 పేపర్స్ మీరు ఆన్సర్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అని. సో ఇస్ ఇట్ రైట్ అండి? దట్ ఈస్ ట్రూ. మీరేం చేసింటారు? ఒక 30+20 ఒక 50-60 టెస్ట్స్ అయితే ఇస్తాను ఎవ్రీ ప్రిలిమ్స్ ముందు. దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తాను. 5,000 to 5,000 to 6,000 questions. క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. ప్రాక్టీస్ అవ్వాలి మనకి. అంటే ప్రాక్టీస్లో ఏమైనా చెప్తారు, ఇలా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, బ్లైండ్గా ఏబిసిడి చేసేసుకుని ఆన్సర్ కీ చూసేసుకోవడము అలా కాకుండా ఎగ్జామ్ ఎంతసేపు అంతసేపే ఎగ్జామ్ రాసేదాన్ని. అది రాసిన తర్వాత ఏమేమి తప్పులు చేశానో అవి మార్క్ చేసుకొని అట్లీస్ట్ 2 times రివైజ్ చేసుకునేదాన్ని ఆ క్వశ్చన్స్ మళ్ళీ, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అలా. సో మళ్ళీ థర్డ్ రౌండ్కి వచ్చేసరికి నేను మిస్టేక్స్ చేయకుండా క్వశ్చన్స్ అన్నీ అర్థమయ్యాయి, ఆ కాన్సెప్ట్స్ కవర్ చేశానన్న క్లారిటీ, కాన్ఫిడెన్స్ తెచ్చుకునేదాన్ని. సో అట్లీస్ట్ 3 rounds చేసేదాన్ని ఒక పేపర్ని. నేను స్టూడెంట్స్కి ఒక చిన్న టిప్ అండి, ఇది ప్రిలిమ్స్ ఓరియంటేషన్ ఏదైతే ఉంటుందో, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేసినప్పుడు అంటే మొత్తం సిలబస్ అయిన తర్వాత చేస్తామా అనేది ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో పిల్లలకి ఏం చెప్తామంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ప్రిపరేషన్ ఎంత అయింది అనేది కాకుండా డైలీ ఒక 3 questions దాని ఆన్సర్ చూసుకోవడము, కంప్లీట్గా ఆ 3 questionsలో అంటే ఏమేమి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కాంప్రహెన్సివ్గా చదవడం. సో ఏమవుద్ది, మినిమం 3 to 5 areas థొరోగా చదువుతారు. ఇది వాళ్ళు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ప్రిపరేషన్ చేస్తే వాళ్ళకి అంటే ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్ తెలుస్తుంది. అండ్ మీరు వేరేది ఇప్పుడు మీరు సెపరేట్గా ఇప్పుడు హిస్టరీ కానీ ఇంకోటి చదువుతూ ఉండొచ్చు, బట్ యూపీఎస్సీ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 3 questions. సో ఆ కంప్లీట్ ఓరియంటేషన్ కూడా వస్తుంది. ఐ థింక్ దిస్ వాజ్ వన్ దట్ హ్యాడ్ రియల్లీ డన్ వెల్ ఫర్ ద స్టూడెంట్స్. చాలామంది ఆస్పిరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే అండి, నాకు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ కామెంట్స్ దాంట్లో కానీ, ఫస్ట్ ప్రిలిమ్స్ పేపర్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ టైము మొత్తం పేపర్ అంతా ఒకసారి చదువుకుని వచ్చినవి మనకు వచ్చు దీనికి ఆన్సర్ అనుకుని రాసుకుంటూ వెళ్ళిపోవాలా, లేదా రాని దాని గురించి ఫస్ట్ పెట్టాలా, అసలు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది. సో మీరిద్దరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యాజ్ ఏ రీసెంట్గా వీళ్ళు రాశారు ఎగ్జామ్, హౌ డిడ్ యూ డూ, ముందు వాళ్ళది అడుగుదాము, వాళ్ళది అడిగి తర్వాత సక్సెస్ అయిన క్యాండిడేట్ని ఒకసారి తెలుసుకుంటే. యాక్చువల్లీ నేను టెస్ట్ సిరీస్ రాశాను మేడం. టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తూనే ఆ సేమ్ మేడం చెప్పిన విధానంగానే 2 hours సేమ్ మన యూపీఎస్సీ ఎగ్జామ్ మెయిన్ ఎలా ఉంటుందో అలానే టైం అలాట్ చేసుకొని అటెంప్ట్ చేశాను. అక్కడ మన మిస్టేక్స్ ఏంటి తెలుసుకొని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ చాలా డైనమిక్గా వచ్చింది. మొన్న వచ్చిన పేపర్ చాలా డైనమిక్గా రావడంతో ఒక సార్ట్ ఆఫ్ డౌట్లో ఉండిపోయాను అనమాట. అది కొంచెం ల్యాక్ అనిపించింది. లైక్ అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకొని స్టాటిక్ పార్ట్ ఎక్కువ అయిపోతుంది అనే పాయింట్లో మనం ఎక్కువ ఫోకస్ చేసాం. కానీ ఈసారి సర్ప్రైజింగ్లీ పేపర్ అనేది చాలా డైనమిక్ వచ్చేసింది. అది నాకు అనిపించింది మేడం. అంటే లైక్ డైనమిక్స్ అనేవి చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటాయి, సో మనం అప్డేట్గా ఉండాలి అని చెప్పేసి ఒకటి అనిపించింది. దట్స్ మై ఎక్స్పీరియన్స్ మ్యామ్. మీరు కూడా చెప్పాక అప్పుడు మీరు సో మై స్ట్రాటజీ వాజ్ ఫస్ట్ ఐ పేపర్ అంతా చదివి దెన్ ఐ పుట్ ఆ క్వశ్చన్ పేపర్లో వీ కెన్ రైట్ మ్యామ్, వీ కెన్ టిక్ ది ఆన్సర్స్. దెన్ ఐ డిడ్ దట్ బబులింగ్ థింగ్ బికాస్ ఒక ఆన్సర్కి మనం మిస్టేక్స్ చేస్తే ఇట్ విల్ గో, అంటే ఇట్ వోంట్ కౌంట్ అండ్ నెగిటివ్ మార్కింగ్కి వెళ్ళిపోతుంది. సో మై థింగ్ వాజ్ ఒక 1 hour ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తరువుగా చదివి వాట్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాటిని మార్క్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ హీ సెడ్ ఇట్ వాజ్ వెరీ డైనమిక్. సో మీరు టెస్ట్ సిరీస్ ఇవి అన్నారు, కానీ లాస్ట్ ఇయర్ పేపర్ చూసుకుంటే ఇట్ వాజ్ మోర్ ఆఫ్ స్టాటిక్, ఈ ఇయర్ పేపర్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో దాన్ని ఎలా మీరు లైక్ హౌ ఆ ప్రిడిక్టబిలిటీ అనేది స్టూడెంట్స్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెయిల్ టు ప్రిడిక్ట్ దట్. సో దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటే? డైనమిక్ అండ్ స్టాటిక్ అడుగుతున్నావు కాబట్టి మనం ఫస్టే ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్తో క్వశ్చన్ పేపర్ స్టాటిక్ వస్తుంది డైనమిక్ వస్తుంది అని వెళ్ళకుండా ప్రిపేర్ వాట్ ఈస్ దేర్ ఇన్ సిలబస్, వాట్ యూ హ్యావ్ గాట్ దట్ 1 year కరెంట్ అఫైర్స్ అన్నీ ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే యూఆర్ రీడింగ్ ఓన్లీ బేసిక్ బుక్స్, అవి అట్లీస్ట్ 2-3 times అయితే చదవాలి. సో విల్ హ్యావ్ స్టాటిక్ నాలెడ్జ్. కరెంట్ అఫైర్స్ చదువుతున్నావు, సో ఈక్వల్ 50-50 నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చి చదివి వెన్ యూ గో దేర్ రెండు అప్లై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వెన్ యూర్ సేయింగ్ కరెంట్ అఫైర్స్, అందులో కూడా యూ విల్ హ్యావ్ స్టాటిక్ ఆల్సో. స్టాటిక్ నాలెడ్జ్ యూస్ చేసి కూడా యూ క్యాన్ రైట్ ది పేపర్ ఆల్సో. సో రెండు బ్యాలెన్స్ చేసే చదవాలి. సో డోంట్ ఫోకస్ ఆన్ దిస్ ఆర్ దిస్ వన్ పర్టికులర్లీ. సో బ్యాలెన్స్ చేస్తూ చదవండి నేను అంటా. సో టెస్ట్ సిరీస్ ఏవైతే మనం ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ అవన్నీ తీసుకుంటామో అవి క్వశ్చన్ ఇప్పుడు ప్రిడిక్టబిలిటీ లైక్ ఇన్స్టిట్యూషన్స్ ఆ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తుంది అని డూ యూ థింక్ దట్ విల్ హెల్ప్ అస్? అంటే 100% నో వన్ కెన్ గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయని. బట్ టెస్ట్ సిరీస్ మెయిన్ పాయింట్ ఏంటి, మనకి యూజ్ ఏంటి అంటే యూ విల్ గెట్ టు ప్రాక్టీస్. ఇలాంటి టఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే 100 questions ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. సో మేబీ కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. సో ఇట్ పుట్స్ యూ ఇన్ దట్ మోడ్ అనమాట. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ ప్యానిక్. అరే ఇట్లాంటిది నేను చేశా కదా, ఐ సా దిస్, సో హౌ టు ఆన్సర్ ఇట్. అది తెలుసుకోవడం వరకు ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ ఆల్సో టు బిల్డప్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ నాలెడ్జ్ కూడా. ఇప్పుడు మనం కొన్ని బుక్స్ చదువుతాం, కొన్ని కరెంట్ అఫైర్స్ చదువుతాం, బట్ మిస్ ఆన్ సమ్ టాపిక్స్. సో టెస్ట్ సిరీస్ చేసినప్పుడు ఆ టాపిక్స్ కవర్ అయ్యాయి అనుకోండి, యూ విల్ హ్యావ్ దట్ సప్లిమెంటరీ నాలెడ్జ్ ఆల్సో. సో ఇలా అదర్ సైడ్ సీ ఇట్ అండ్ యూజ్ ఇట్. ఓకే, థ్యాంక్స్. ఎస్ మ్యామ్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా మ్యామ్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ ద స్టాటిక్ పార్ట్ అనేది లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ 23 రాస్తున్నారు 2023. సో ఎన్ని మంత్స్ నుంచి బిఫోర్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఎలా ఇప్పుడు నోట్ మేకింగ్ చేసుకుంటాం మనం న్యూస్ పేపర్లో, అది చాలా లాంగ్ అయిపోతుంది. ఎవ్రీడే అంటే మినిమం 2 papers A4 sheets అవుతాయి. సో దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలంటే మనకు చాలా కష్టం ఎండ్ ఆఫ్ ద డే. సో దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకున్నారు, మీరు ఎలా వర్క్ ఆన్ చేశారు దాని మీద? కరెంట్ అఫైర్స్ ఎక్కువ నోట్ మేకింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ది కరెంట్ అఫైర్స్. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 year. ఇప్పుడు ప్రిలిమ్స్ అయింది కదా, ఈ ప్రిలిమ్స్ నుంచి నెక్స్ట్ ప్రిలిమ్స్ వరకు అన్న మినిమం యూ హ్యావ్ టు డూ. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ డూ ఒక 6 months ముందన్న, బట్ మినిమం ఈ ప్రిలిమ్స్ నుంచి ఆ ప్రిలిమ్స్ వరకు అయితే యూ హ్యావ్ టు డూ దట్ 1 year కరెంట్ అఫైర్స్. న్యూస్ పేపర్ నోట్ మేకింగ్ విషయానికి వస్తే వెన్ యూ ప్రాక్టీస్నో అంత నోట్స్ రాదు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఏది ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అని. సో అది తెలిసినప్పుడు యూ కెన్ రైట్ పేపర్ వైజ్ నోట్స్ కూడా కదా. సో అలాంటప్పుడు మీకు ఎక్కువ అవుతుంది అన్న అది కూడా అనిపించదు. సో యూల్ నో ఓకే పేపర్ 1కి ఈరోజు ఇంత వచ్చింది, కొన్ని రోజులు రాదు కూడా, అసలు పేపర్ 1కి కొంచెం రాదు. సో యూల్ అండర్స్టాండ్ పేపర్ వైజ్ రాసుకుంటే మీకు అంత బల్కీ అనిపించదు. సో నోట్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రివిజన్. మీరు రాసుకుంటేనే యూ క్యాన్ రివైజ్, లేకపోతే ఎగ్జామ్ టైంకి 10 books తెచ్చుకొని రివైజ్ చేయడం కష్టం కదా. సో యూ హ్యావ్ టు డూ నోట్ మేకింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంత లైక్ GS1 GS2 అలా సపరేట్గా దేనికి అది నోట్స్ మేక్ అయితే మేక్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ మీ వరకు ఇన్ ప్రాక్టీస్. మీ వరకు ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ప్రిలిమ్స్ మీరు ఎలా రాస్తారు అంటే? ఎగ్జామ్ విషయానికి వస్తే టెస్ట్ సిరీస్ ఇచ్చేదాన్ని.
అంటే ముందు రోజు నైట్ వరకు అసలు అంతా అయ్యింది అన్న ఫీలింగ్ రాదు. నో వన్ గెట్స్ దట్ ఫీలింగ్ నేను అంతా చదివేశాను అని. సో విల్ ల్యాక్ సమ్వేర్. బట్ వెళ్ళే ముందు వెళ్ళాక ఐ యూస్ టు థింక్ అట్లీస్ట్ ఐ ప్రిపేర్డ్ బెటర్ కదా, సో కొంచెం కాన్ఫిడెన్స్ ఐ క్యాన్ డూ పేపర్, క్వాలిఫైయింగ్ వరకే కదా ప్రిలిమ్స్ అనేది, సో చెయ్యాలి అన్న మైండ్ సెట్తోనైతే వెళ్ళేదాన్ని. మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సెకండ్ ఏంటి అంటే నేను క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఐ యూస్ టు మార్క్ వాట్ ఎవర్ ఐ నో క్వశ్చన్ పేపర్లోనే. యాజ్ షీ సెడ్ మనం అక్కడ రాసుకోవచ్చు కాబట్టి ఐ యూస్ టు మార్క్. ఫస్ట్ రౌండ్లో నాకు వచ్చిన క్వశ్చన్స్ నేను మార్క్ చేసి ఆ ఫస్ట్ రౌండ్ అయ్యాక ఐ యూస్ టు బబుల్ దెమ్ అప్. సో రానివి నేను ఎలాగో ఇంకొక టైప్లో మార్క్ చేసుకునేదాన్ని, వచ్చినవి టిక్ పెట్టి రానివి సర్కిల్ చేసి. సో సెకండ్ రౌండ్లో ఐ యూస్ టు డూ దోస్ బబుల్డ్ క్వశ్చన్స్ అనమాట. అందులో కూడా కొన్ని ఫ్యాక్చువల్ మనకు అసలు తెలియదు, సో ఐ యూస్ టు నాట్ టచ్ దెమ్. అవి టచ్ చేస్తే ఇంకా 90% విల్ గో రాంగ్. సో తెలిసినవి వీ క్యాన్ ఎలిమినేట్ అన్నవి మాత్రమే ఐ యూస్ టు డూ ఇన్ ది సెకండ్ రౌండ్. సో అట్లా ఐ యూస్ టు ది పేపర్. సో మినిమం 80 క్వశ్చన్స్ వరకు చేసేదాన్ని. మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రాస్పెక్టివ్లో నుంచి స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ప్రిలిమ్స్కి అసలు మనం ఎలా అటెంప్ట్ చేస్తే టైం మేనేజ్ చేయగలం అనేది. యాజ్ షీ వాజ్ సేయింగ్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు 5,000 to 7,000 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది దట్ ఈస్ ప్రైమరీ థింగ్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ వదలకుండా చేస్తూ ఉండడం అనేది. ప్లస్ ఇంకొక హ్యాబిట్ ఏం చేసుకోవాలంటే ఎప్పుడు ఏ టాపిక్ చదివినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ టాపిక్ దే హ్యావ్ టు ప్రాక్టీస్ క్వశ్చన్స్. అది ఇన్హరెంట్గా వాళ్ళకి రావాలన్నమాట. ఏ టాపిక్ చదివినా క్వశ్చన్ పరంగా ఆలోచించగలగడము అనేది ఇంపార్టెంట్. ప్లస్ కరెంట్ అఫైర్స్ లాంటి వాటితో లింక్ చేసుకోవడం. ఇప్పుడు మొన్న జరిగిన ప్రిలిమ్స్ 2022లో చాలా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో థియరిటికల్గా లేకపోతే ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా దాన్ని మెమరైజ్ చేయడం కానీ అట్లా అని కాకుండా సిచ్యువేషన్కి అప్లై చేయడము, ఎక్కడెక్కడ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు అనేది. అంటే స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఒక టాపిక్ చదువుకున్న తర్వాత దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ థింకింగ్, దీని నుంచి ఏ క్వశ్చన్స్ రావచ్చు, దెన్ దే హ్యావ్ టు గో టు ద ఓల్డ్ పేపర్స్ అండ్ సీ అట్లాగా. సో ఆ క్వశ్చన్ పేపర్ వైజ్గా చదవడము అనేది that has to become a habit in them. Madam, my question is Susan madam and madam both. Like మీరు చెప్పారు కదా మేడం, క్వశ్చన్ డైనమిక్గా వచ్చేసింది చాలా అప్లికేషన్ బేసిస్ మీద అని చెప్పేసి. మనం రెగ్యులర్గా ఒక పర్టికులర్ న్యూస్ డైలీని ఫాలో అవుతూ ఉంటాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకానమీకి తీసుకోండి మేడం. ఎకానమీకి ఒక ఎకానమిక్ డైలీ కాకుండా ఒక రెగ్యులర్ న్యూస్ డైలీ కాకుండా ఏదైనా ఫర్దర్గా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందా? ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఒక న్యూస్ డైలీకి స్టిక్ అయి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పలేం కాబట్టి ఎనీ మల్టిపుల్ సోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా అనేది నా క్వశ్చన్ మేడం. అలా అంటే నంబర్ ఆఫ్ పేపర్స్ పెంచుకుంటూ వెళ్తాము, ఎన్ని పేపర్స్ పెంచుకుంటూ వెళ్తాము. సో స్టాండర్డ్గా ఏదైనా ఒక పేపర్ చదవడం, ఒక పేపర్ కూడా మీ కంఫర్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది హిందూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, కొంతమంది ఇండియన్ ఎక్స్ప్రెస్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో మీకున్నటువంటి ఎక్స్పోజర్, లాంగ్వేజ్కి ఉండే ఎక్స్పోజర్ని బట్టి, మీరు చదివే స్పీడ్ని బట్టి, సో మీకు ఇలాబరేట్గా చదవడం ఇష్టమా లేకపోతే క్రిస్ప్గా చదవడం ఇష్టమా, ఇట్లాంటి వాటిని బట్టి ఫస్ట్ న్యూస్ పేపర్ ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అది కాకుండా మీరు దేని మీద డిపెండ్ అవ్వాలి అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ మీదనే డిపెండ్ అవ్వాలి. పిఐబి వెబ్సైట్ ఉంది, మినిస్ట్రీ వెబ్సైట్స్ ఉన్నాయి. సో మంత్లీ వన్స్ ఒక మినిస్ట్రీ వెబ్సైట్ విజిట్ చేయడము, లాస్ట్ మంత్ చూసిన దానికి ఈ మంత్ చూసిన దానికి ఏమన్నా తేడాలు ఉన్నాయా అనేది. ఐ థింక్ దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ డూయింగ్ రాదర్ దెన్ గోయింగ్ ఆన్ మల్టిప్లయింగ్ విత్ యువర్ న్యూస్ పేపర్స్. సో యాజ్ మ్యామ్ సెడ్ ఇట్స్ ట్రూ, మనం మల్టిపుల్ చదివితే మనకి టైం ఉండదు, రివైజ్ చేయడానికి మనకి ఉపయోగం కూడా ఉండదు. సో స్టిక్ టు వన్ పేపర్ ఓన్లీ. సో మీకు అందులో ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అని వచ్చింది, సో కెన్ రీడ్ ఆన్ దట్ టాపిక్. స్టాండర్డ్ బుక్ తీసుకోండి, దాని గురించి చదవండి. సో విల్ హ్యావ్ కంప్రిహెన్సివ్ నాలెడ్జ్ కాబట్టి సో కెన్ అప్లై దట్ ఇన్ ఎగ్జామ్. అండ్ మ్యామ్ చెప్పినట్టు గవర్నమెంట్ వెబ్సైట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. పిఐబి ఉంది లేదా ఆర్బీఐ వెబ్సైట్ ఉంటుంది. సో యూ గో టు దట్, FAQs అని ఉంటాయన్నమాట. సో ఎకానమీకి ఆ ఇయర్ ఏమేమి జరిగాయో సో యూ రీడ్ దోస్ టాపిక్స్, సో అందులోంచి వస్తాయి ఖచ్చితంగా. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు బ్యాలెన్స్డ్గా అంటే ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అయ్యారా, లేదంటే కనుక ప్రిలిమ్స్ సపరేట్గా నోట్ మేక్ చేసుకొని మెయిన్స్ సపరేట్గా నోట్ మేక్ చేసుకొని అలా దేనికి సపరేట్గా ప్రిపేర్ అయ్యారా? ఈ అటెంప్ట్కి అయితే నేను కాంప్రిహెన్సివ్గానే ప్రిపేర్ అయ్యానని చెప్తాను. ఎందుకంటే ఒక ఇష్యూని అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ టు డూ ఇట్ కాంప్రిహెన్సివ్లీ. సో అందులోనే ఐ థింక్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండింటికి యూజ్ అయ్యేటట్టు కవర్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇట్ కమ్స్ ఓన్లీ వెర్ యూ ప్రాక్టీస్. అంటే ఈ టెస్ట్ సిరీస్ వేరే, ఆ టెస్ట్ సిరీస్ వేరే, దానికి తప్ప వెన్ యూ స్టడీ కాంప్రిహెన్సివ్లీ ఈజ్ వెరీ యూస్ఫుల్.
అంటే మేము ప్రిలిమ్స్ అప్పుడు మనం అంటే మెయిన్స్ కూడా రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, కొన్నేమో మనకి ప్రిలిమ్స్లో కవర్ అవ్వవు. సో అలాంటి టాపిక్స్ మీరు అంటే ఎలా సపరేట్గా నోట్ మేక్ చేసుకొని మీరు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే అలా చేశారా, లేదంటే ఏంటి మ్యామ్? కొన్ని టాపిక్స్కి మనకి స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉండవు. లైక్ పేపర్ 1లో సొసైటీ ఉండొచ్చు, పేపర్ 2లో దిస్ ఐఆర్ ఆర్ సోషల్ జస్టిస్. సో వాటికి వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ నోట్స్. సో యూ క్యాన్ రిఫర్ టు స్టాండర్డ్ బుక్ సంథింగ్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, వాటి గురించి అన్ని చోట్ల ఉంటాయి. సొసైటీకి కూడా యూ హ్యావ్ ఎన్సీఆర్టీ. బట్ వెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ కదా, సో ఆన్సర్స్ యూ కెన్ రైట్ ఇన్ అ బెటర్ వే అండ్ యూ కెన్ రిమెంబర్ ఇంకా మంచిగా. సో అందులో ఉన్నది మనకు సరిపోదు సిలబస్ చూస్తే, యూ విల్ హ్యావ్ డిఫరెంట్ సైడ్ హెడింగ్స్ అందులో. సో దానికి యూ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్, సో దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ రివిజన్. సో ఐ ప్రిపేర్డ్ మై ఓన్ నోట్స్ ఇలాంటి టాపిక్స్కి అయితే ఖచ్చితంగా. సో ఈ June 5th ప్రిలిమ్స్ అయినది ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ పార్ట్ వచ్చేసి చాలా డైనమిక్ ఉంది, ఎక్కువ వెయిటేజ్ కూడా ఉంది. సో దానికి మనము లైక్ న్యూస్ పేపర్స్ ఇవి ఫాలో అయినా వాట్ టు మేక్ నోట్స్, వాట్ నాట్ టు మేక్ నోట్స్ కూడా ఇంపార్టెంట్. బికాస్ నోట్ మేకింగ్ అనేది చాలా ఎగ్జాస్టివ్ ప్రాసెస్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. సో దానికి ఏమైనా టిప్స్ దట్ అంటే వాట్ పార్ట్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్? ఇప్పుడు ఏదైనా ఎకాలజీ, ఎన్వైర్న్మెంట్ వస్తే న్యూస్లో ఏ పార్ట్ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఏమైనా టిప్స్? ఎకాలజీ విషయానికి వస్తే ఐ థింక్ న్యూస్ పేపర్స్ కవర్ వెరీ వెల్. ఎందుకంటే ఐ యూస్ టు రీడ్ వన్ న్యూస్ పేపర్. అందులో వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే ఆర్ సాటర్డే ఎన్వైర్న్మెంట్ గురించి దే యూస్ టు గివ్ వెరీ కాంప్రిహెన్సివ్లీ అనమాట. సో వెన్ యూ రీడ్ ది న్యూస్ యాక్చువల్గా మీకు అందులోనే చిన్న చిన్న పాయింట్స్ దొరుకుతాయి. ఎందుకంటే నేను రాసిన ఎగ్జామ్లో దే ఆస్డ్ అబౌట్ ఎ లేక్ విచ్ గాట్ డ్రైడ్ అప్. సో అది న్యూస్లో వచ్చింది, సమ్వేర్ వీ మిస్ అవుట్, ఒక చిన్న లైనే అది, కానీ దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ దే మేడ్. సో ఏంటంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడే బీ వెరీ ఫోకస్డ్, అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు అని. ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి యూ నీడ్ నాట్ మేక్ ఎక్స్టెన్సివ్ నోట్స్, ఎందుకంటే అది వెరీ డైనమిక్. సో ఆ న్యూస్ పేపర్ చదువుతూ రీడ్ ది బేసిక్ బుక్స్, సో యూ క్యాన్ అప్లై ది నాలెడ్జ్ దేర్. సో ఎందుకంటే దే ఆస్ దిస్ క్వశ్చన్, రైస్ కల్టివేషన్లో ఏం గ్యాసెస్ వస్తాయని. సో ఇట్స్ నాట్ కరెంట్ అఫైర్స్, ఇట్స్ ద బేసిక్ థింగ్. సో మీరు ఎన్వైర్న్మెంట్ బుక్ చదివినప్పుడు యూ విల్ గెట్ టు నో అగ్రికల్చర్ నుంచి ఇలాంటి గ్యాసెస్ వస్తాయి అన్నట్టు. సో రీడ్ ది స్టాటిక్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అప్లికేషన్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. Basic books, NCERT, that is a conventional source we all follow. So 6th class nunchi chadvala, because most of them when they start from 6th class, every subject they read. So what do you suggest? Leda 8th, 9th, 10th ee higher classes we ekwa importance ivala, or should we go from the 6th? And while reading also NCERT kuda chaala mandi note making chestaru. So should we also do, because NCERT itself is a crisp notebook. Yeah, so dani related ఏమైనా? NCERT is basic, but ఏంటి అంటే 6th to 10th వరకు మీరు అట్లీస్ట్ ఒక్కసారి చదవాలి. ఎందుకంటే మనం స్కూల్లోనే చదివాం, బట్ వెన్ వీ కమ్ ఓవర్ ఇయర్స్లో మనం మర్చిపోతాం. దే జస్ట్ బ్రష్ అప్ యువర్ నాలెడ్జ్ అండ్ ఒక బేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓ ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అంతే. సో వెన్ యూ హ్యావ్ టు రీడ్ అట్లీస్ట్ వన్స్ అంతే. సో ఆ తర్వాత మీరు జాగ్రఫీకి 11th, 12th అనేది ఒక 2-3 టైమ్స్ చదవాలి, కానీ 6th, 10th అక్కర్లేదు. సో అది చదివింది ఇందులో కవర్ అయిపోతుంది. అవి జస్ట్ బిల్డ్ యువర్ బేస్ మాత్రమే. సో యూ నీడ్ నాట్ మేక్ నోట్స్ వాటికి, అది కూడా చాప్టర్ వైజ్ నోట్స్, బుక్ వైజ్ నోట్స్ అక్కర్లేదు. యూ ఫైండ్ ఎనీథింగ్ 1 or 2 lines ఇంపార్టెంట్, యూ కెన్ రైట్ దమ్ ఇన్ ది బేసిక్ స్టాండర్డ్ బుక్స్ మీకు కావాలంటే. అంతేగాని దానికి నోట్ మేకింగ్ ఈజ్ నాట్ నెసెసరీ. మై క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ CSAT మేడం. June 5th ప్రిలిమ్స్లో చూసుకుంటే మన కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేసాయి, ఇంకా రీజనింగ్, యాప్టిట్యూడ్ కూడా వచ్చేస్తున్నాయి కదా మేడం. దానికి మన కాంప్రహెన్షన్ వాటికి ఎలా విచ్ సోర్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్? లైక్ వీ కాంట్ సే ఎనీ పర్టికులర్ సోర్స్, బట్ మనం ఎలా ఇది చేసుకోవచ్చు అంటే లైక్ మనం అటెంప్ట్ చేయడానికి ఈజీగా మనల్ని మనం కన్వీనియంట్గా ఎలా మార్చుకోవచ్చు అనేది నా క్వశ్చన్. ఐ థింక్ కాంప్రిహెన్షన్ విషయానికి వస్తే యూ క్యాన్ డూ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, దే ఆర్ ద బెస్ట్. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి అడుగుతున్నాడో ఎవరికి తెలియదు. యాప్ట్యూడ్ అంటే యూ క్యాన్ టేక్ క్లాసెస్, యూ క్యాన్ టేక్ టెస్ట్ సిరీస్, కానీ కాంప్రిహెన్షన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యూ డూ. అంటే ఎలా రాయాలి, ఎలా ఆన్సర్ వస్తుంది అనేది వాళ్ళు కీ రిలీజ్ చేస్తారు కదా UPSC వాళ్ళు, ఇన్స్టిట్యూట్ కాకుండా. సో అది చూసినా యూ విల్ గెట్ టు నో డిఫరెన్స్ ఏమైనా ఉందా అని. సో ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఫర్ కాంప్రిహెన్షన్ మాత్రం. మనం CSAT పేపర్ ఓన్లీ క్వాలిఫైడ్ పేపర్, అది దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదని చాలా మంది లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎగ్జామ్ కూడా లైట్ తీసుకుంటారు. సో చాలా మంది ఏంటంటే దాని ప్రిపరేషనే కొంచెం కష్టంగా ఉంటుందంటారు. దాని గురించి వాళ్ళకి కొన్ని టిప్స్ ఏమైనా చెప్తారా పేపర్ కోసం అంటే, CSAT కోసం అంటే? 2 things ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, నాకు మ్యాథ్స్ రాదు అని భయపడే వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ నాట్ ఎ ప్యూర్ మ్యాథ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అదొకటి అర్థం చేసుకోవాలి. ఒకవేళ మ్యాథ్ అయినా కూడా మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ లవింగ్ ద ఎగ్జామ్.
మీరు పాస్ అవ్వాలనుకుంటున్నారు, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, దానికోసం ఏమైనా చేయాలి కదా. సో దే హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ బేర్ మినిమం అనేది. తర్వాత తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక ఇబ్బంది అనేది జరుగుతుంది అనేది వాస్తవం. అందులో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో ముఖ్యంగా అటువంటి వాళ్ళు ఏంటంటే ఎంత వీలైతే అంత జనరల్ రీడింగ్ కూడా ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఎకనామిక్ సర్వే లాంటి పుస్తకాలు ఉంటాయి, బడ్జెట్, ఇటువంటి గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎగ్జామ్కి యూజ్ అవ్వడం వేరే విషయము, బట్ ఒక కాంప్లెక్స్ డాక్యుమెంట్ని వాళ్ళు చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అనేది. సో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైతే ఆ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారో ఇలాంటి డాక్యుమెంట్స్ చదివితే ఏంటంటే వాళ్ళకి మధ్యలో పదాలు ఏమన్నా డిఫికల్టీ ఉన్నా వెళ్ళి దాన్ని రెఫర్ చేసుకోవడము అట్లాగా. సో అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని రెగ్యులర్గా ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకుంటే అది హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ దాన్ని క్వాలిఫైయింగ్ అని చెప్పేసి పక్కన పెట్టడానికి లేదు. దే హ్యావ్ టు అంటే బాగా మంచి కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు, ప్రీమియం కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సీసాట్లో ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నెగ్లెక్ట్ కష్టం. నేను ఆస్పిరెంట్స్ దగ్గర ఒకటి విన్నాను మ్యామ్, ఒరిజినల్ మెథడ్లో మ్యాథ్స్ చేస్తే ఇంత పెద్ద పేజ్ వస్తుంది కానీ అది ఈజీగా ఉంటుంది, ఈ సీసెట్ పేపర్లో ఇంతే వస్తుంది కానీ అది చాలా టఫ్ అని. సో దీని గురించి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ? సో ప్రిపరేషనే చాలా కష్టంగా ఉంది దానికి అని అంటున్నారు, ఎంత క్వాలిఫైడ్ పేపర్ అయినా సరే అని. బేసిక్స్ మీద అయితే ఫోకస్ చేయాలి మ్యామ్. ఎవరైనా మీకు ఒక మంచిగా హెల్ప్ చేసే టీచర్, ఫ్రెండ్, సంబడి షుడ్ బి దేర్. ఎందుకంటే 2 ప్రాబ్లమ్స్ చేయగానే ఇంక అలసిపోతారు. నంబర్స్ చూస్తే భయం వేస్తుంది, కడుపులో తిప్పుతుంది, రకరకాలుగా అవుతుంది. సో అటువంటి అంటే డెఫినెట్లీ మీకు ఇష్టం లేదు స్కూల్కి వెళ్ళడం అంటే కడుపులో నొప్పి వస్తుంది కదా. సో ఫస్ట్ థింగ్ కడుపులోనే ఏదో అవుతుంది. అందుకని యూ హ్యావ్ టు హ్యావ్ సంబడి. ఎక్కువగా కాకుండా చిన్న కాన్సెప్ట్, ఎవ్రీడే ఒక చిన్న కాన్సెప్ట్ హెల్ప్ తీసుకొని సాల్వ్ చేయడము, సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడము, ఒక ఫెమిలియారిటీ అనేది బిల్డ్ చేసుకోవడం. ఇంకొకటి నేను విన్నది, కొంతమంది పిల్లలు లాస్ట్ మినిట్లో జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ ఒక 1 month చేసుకుంటే సరిపోద్ది సీసాట్ మ్యాథ్స్ ప్రాక్టీస్, ముందు నుంచి చేసినా మాకు గుర్తుండదు కదా లాస్ట్లో చేస్తాము అని అనుకుంటారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ముందు నుంచి కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తేనే ఆ ఫెమిలియారిటీ బిల్డ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. మేడం, ఈ సీసాట్లో ఈవెన్ ప్రిలిమ్స్లో ఈ కొన్ని స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వచ్చేసి 7 స్టేట్మెంట్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా అపియర్ అయినాయి ఈసారి. సో ఒక టాపిక్ని మనం ఎంత డెప్త్గా అనలైజ్ చేస్తే ఆ 7 స్టేట్మెంట్స్ని కూడా మనం కరెక్ట్ అని చెప్పేసి టిక్ చేసి ఆన్సర్ పెట్టగలిగే కేపబిలిటీ మనకు పెరుగుతుంది అని నా క్వశ్చన్. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి అది చిన్న క్వశ్చన్, పెద్దదైతే టఫ్ అన్న ఆ మెంటాలిటీ అనేది ఫస్ట్ పుట్ అసైడ్. ఎందుకంటే పెద్ద క్వశ్చన్స్ కూడా ఈజీ ఉండొచ్చు, ఎందుకంటే వెన్ యూ జస్ట్ నో 1 స్టేట్మెంట్ అందులో యూ క్యాన్ ఈజీలీ డూ దట్. సో క్వశ్చన్ పేపర్ అలా ఆ మైండ్ సెట్ అనేది పుట్ అసైడ్. సెకండ్ విషయం మీరు అడిగింది ఏంటి అంటే ఎంత డెప్త్లో చదవాలి అన్నది. ఎంత డెప్త్ అంటే యూ నీడ్ నాట్ డూ PhD ఆన్ 1 సబ్జెక్ట్. ఒక ఇష్యూ వచ్చింది, ఇప్పుడు యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఒక వారం దాన్నే చదివే అక్కర్లేదు. అట్లీస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ ఇట్. యూ క్యాన్ ఫాలో దిస్ ట్యాగ్ లైక్ పెస్టిల్ అనేది ఉంటుంది కదా, దాని పొలిటికల్ ఆస్పెక్ట్స్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్, సో అట్లా సొసైటీ ఆస్పెక్ట్స్తో పాటు పాజిటివ్స్, నెగటివ్స్, ఈచ్ దాంట్లో ఒక 4 points, అట్లీస్ట్ 3 to 4 points, ట్రై టు గెట్ టు నో దోస్ థింగ్స్. సో లిమిట్ యువర్ సోర్సెస్ అండ్ లిమిట్ యువర్ సెల్ఫ్ ఆల్సో టు ఇక్కడి వరకే, PhD చేయకండి. థ్యాంక్ యూ మేడం. మ్యామ్, వాట్ ఆర్ ద మిస్టేక్స్, అంటే మీరు ఏం మిస్టేక్ చేశారు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరొకళ్ళు ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళు రిపీట్ చేసిన మిస్టేక్స్ ఏంటి? క్లియర్ అంటే UPSC క్లియర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ వేస్టెడ్ మై అటెంప్ట్స్. సో అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ కూడా చెప్పాను, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. సో ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఐ డిడ్ నాట్ రివైజ్. నేను ఫస్ట్ చదివేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది అని బుక్స్ ఎక్కువ చదవడం, లేదా ఒకసారి చదివేసా కదా అది తెలిసిపోయింది అని లైట్ తీసుకోవడం. సో అలా కాకుండా యూ హ్యావ్ టు రివైజ్ ఇట్ అట్లీస్ట్ 3 times అన్న. ప్రిలిమ్స్ ముందు, మెయిన్స్ ముందు ఖచ్చితంగా రివైజ్ చేయాలి. ఆప్షనల్ కూడా యూ హ్యావ్ టు రివైజ్ ఇట్ చాలాసార్లు. సో ఏంటి అంటే రివైజ్తో పాటు ప్రాక్టీస్ ఆల్సో. మనం క్వశ్చన్స్ చూస్తాము, ఆన్సర్స్ చూస్తాము, సబ్జెక్ట్ చదివేస్తాం, కానీ వెన్ యూ వాంట్ పుట్ పేపర్ను మనకు తెలీదు మనం ఎలా రాస్తున్నాము అని. మనసులో అనుకుంటాము, ఓకే నాకు ఇంట్రో తెలుసు, బాడీ తెలుసు, ఆన్సర్ తెలుసు అని, కానీ పేపర్ మీద పెట్టినప్పుడు అది మనకే నచ్చదు. సో ప్రాక్టీసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 4 mistakes నేను చేశాను. ఐ డి నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నా ఫ్రెండ్స్ మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే,
వాళ్ళు క్వశ్చన్ పేపర్ చేసేవాళ్ళు, బట్ దే యూస్ టు నాట్ సీ దేర్ మిస్టేక్స్ అనమాట. చేసా, నాకు ప్రిలిమ్స్ రాసా, ఐ గాట్ 60 మార్క్స్, సో ఐ నీడ్ టు ఇంక్రీజ్ మై మార్క్స్ అనుకునే వాళ్ళు, కానీ ఎక్కడ తప్పు పోతున్నా దే వాజ్ నాట్ ఏబుల్ టు సీ. సో ఈ 5 things ఇఫ్ యూ పుట్ ఇన్ యువర్ మైండ్, సో ఐ థింక్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. హిస్టరీ ఉంది మ్యామ్, హిస్టరీ టాపిక్స్ ఉన్నాయి. దే ఆర్ నాట్ అంటే కొన్ని కరెంట్ అఫైర్స్ వస్తాయి, కొన్ని రావు. అండ్ కొన్ని బుక్స్ చూస్తే ఎన్సీఆర్టీ ఈజ్ ఇనఫ్ అంటారు, తమిళనాడు టెక్స్ట్ బుక్ ఈజ్ ఇనఫ్ అంటారు. సో అలాంటి టాపిక్స్ని మనం ఎలా కవర్ చేసుకోవాలి, ఆర్ సమ్ అదర్ బుక్స్ అనేది కావాలి అంటారు. మీరు ఎలా చేశారు దాన్ని? నేనేం చేశానంటే ఐ రిలైడ్ ఓన్లీ ఆన్ 1 book. నేను ఎన్సీఆర్టీ చేయలే హిస్టరీకి, ఐ డిడ్ తమిళనాడు యాక్చువల్లీ. సో నేను ఎక్స్ట్రా మిస్ అయినవి ఏమైనా ఉంటే టెస్ట్ సిరీస్ ద్వారా తెలుసుకునేదాన్ని. సో నేను ఆబ్వియస్గా హిస్టరీ పేపర్లో చాలా తప్పుపోయేవి, ఎందుకంటే దే యూస్ టు మిక్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎన్సీఆర్టీ కాదు, దే కమ్ అప్ ఫ్రమ్ ఇగ్నోయూ లేదా మాస్టర్స్ హిస్టరీ, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటప్పుడు ఐ యూస్ టు గెట్ టు నో, ఇది ఇలా ఉందా, సో ఐ నీడ్ టు రిమెంబర్ దిస్ థింగ్, ఆర్ ఈ టాపిక్ నాకు తెలీదు అని. అలా ఐ యూస్ టు సప్లిమెంట్ మై నాలెడ్జ్, కానీ బుక్స్ పెంచేదాన్ని కాదు. ఓకే, ఓన్లీ వన్ సింగిల్, one book, do it multiple times and then supplement with all the other sources. ఇప్పుడు ఎకానమీ ఇలాంటి టాపిక్స్ ఉంటాయి మ్యామ్. ఇప్పుడు మనం ఏంటి స్టాండర్డ్ బుక్ నుంచి కొంత మెటీరియల్ అనేది గ్యాదర్ చేస్తాం, మన హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకుంటాము. ఇప్పుడు కరెంట్ అఫైర్ పాయింట్స్ మనం యాడ్ చేస్తాం మ్యామ్. కొన్ని పాయింట్స్ అనేవి మనకు కవర్ అవ్వవు, అవి మనం టెస్ట్ సిరీస్ వచ్చేదాకా. సో అలాంటి పాయింట్స్ని మనం బయట ఎక్కడైనా సోర్సెస్ ఏదైనా రిలే అవ్వచ్చా? ఐ థింక్ ఆ టైం వేస్ట్ చేసుకునే బదులు యూ కెన్ రీడ్ ది అదర్ స్టఫ్. నో, అట్లీస్ట్ నీ క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు వస్తుంది, లేదా కరెంట్ అఫైర్ మ్యాగజైన్ చేసేటప్పుడు వస్తుంది, బుక్ చేసేటప్పుడు వస్తుంది. ఈ 3 చేసేటప్పుడు నీకు రాకపోతే వేరే వాళ్ళకు కూడా రాదనే కదా అర్థం. సో డోంట్ వేస్ట్ టైం సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. వచ్చింది, యూజ్ ఇట్, అండ్ ఆ టైంలో డూ సంథింగ్ యూస్ఫుల్, వేరే సబ్జెక్ట్ కవర్ చేయడం కానీ. సో అన్లెస్ దీస్ కమ్స్, ఐ థింక్ ఒక్కొక్కసారి అదర్ దాన్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సిమిలర్ ఎగ్జామ్స్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కండక్ట్ అవుతాయో ఆ పేపర్స్ కూడా సాల్వ్ చేస్తూ ఉండడం వల్ల మీకు వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కనబడతాయి. దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ దే మైట్ బి రిపీటెడ్. అండ్ ఈసారి యూపీఎస్సీ ప్యాటర్న్ చూస్తే దెర్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ హిస్టరీ సెక్షన్. అంటే ఆప్షన్స్ 1 pair 2 pairs అని ఇచ్చారు. అక్కడ ఎక్యురసీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ జనరల్లీ హిస్టరీ క్వశ్చన్స్ చూసుకుంటే మెమరీ బేస్డ్ అలానే వస్తాయి. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? బికాజ్ వైల్ వీఆర్ రీడింగ్ సబ్జెక్ట్ రిటైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా రీటైన్ చేశారు? వాట్ వర్క్ ఫర్ యూ? అంటే మీ స్ట్రాటజీ ఏముండే ఆ టైంలో? హిస్టరీ వాజ్ నాకు వెరీ ప్రాబ్లమాటిక్. సో వాట్ ఐ డిడ్ వాజ్, నేను కంప్లీట్ ఆ బుక్ నేను అర్థం చేసుకోవాలి అన్నట్టు ఐ వెంట్ కాన్సెప్చువల్ వైజ్ అండ్ మెమరైజ్ చేయడానికి చాలా ట్రై చేశాను. సో ఐ పుట్ స్మాల్, ఏమంటాం, నోటేషన్స్ ఉంటాయి కదా ఈచ్ దాన్ని గుర్తు చేసుకోవడానికి లైన్గా. సో ఐ యూస్ దోస్ ట్రిక్స్ అనమాట. సో అవి వర్కౌట్. అన్ని బుక్స్ చదవలేకపోయాను కూడా. సో ఐ రెడ్ ఓన్లీ ఫ్యూ, మోడర్న్కి స్పెక్ట్రమ్ లాగా, లేకపోతే ఏన్షియంట్ మెడివల్కి తమిళనాడు లాగా. సో ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా ఎగ్జామ్లో వస్తే ఐ యూస్ ది ఎలిమినేషన్ టెక్నిక్, బట్ డస్ నాట్ వర్క్ ఆల్వేస్. అన్నిసార్లు ఎలిమినేషన్ కూడా వర్కౌట్ అవ్వదు. యూ గెట్ టు నో 1 statement, కానీ సెకండ్ది తెలీదు. సో ఆ క్వశ్చన్ నేను ఇంక వదిలేసేదాన్ని. సో ఐ వాజ్ నాట్ మచ్ ఇన్ టు హిస్టరీ ఆల్సో. సో బెటర్ వి అవాయిడ్ దోస్ క్వశ్చన్స్. యా, సో ఇఫ్ యూ డోంట్ నో, డోంట్ అటెంప్ట్ ఇట్. మ్యామ్, యాడ్ ఆన్ టు దట్ క్వశ్చన్, ఇప్పుడు మనం మినిమం ఎంత టైం పెట్టాలి ఒక క్వశ్చన్ మీద? ఇఫ్ మనకు తెలిస్తే వీ విల్ గో త్రూ దట్. ఇఫ్ తెలియకపోతే ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి? ఓ, ప్రిలిమ్స్ రాసేటప్పుడు ఐ థింక్ క్వశ్చన్ వైజ్ టైం పెట్టడం కన్నా ఐ థింక్ యూ క్యాన్ పుట్ రౌండ్ వైజ్ టైం. లైక్ నేను ఫస్ట్ పేపర్ ఒకసారి ఒక 1 hourలో చదువుతాను అని అనుకుని కంప్లీట్ దట్ థింగ్, దెన్ కమ్ బ్యాక్ అగైన్ టు దట్ క్వశ్చన్. ఎందుకంటే ఒకే క్వశ్చన్ మీద యూ కాంట్ పుట్ 5 minutes. సో మీకు తెలిసింది 1 secondలో అయిపోవచ్చు, తెలియంది యూ క్యాన్ టేక్ 15 minutes. సో అలా కాకుండా ఇఫ్ యూ నో, టికెట్, ఇఫ్ యూ డోంట్ నో, పాస్ ఇట్ ఆన్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళి దెన్ కమ్ బ్యాక్ లేటర్. సో యూస్ దిస్ థింగ్స్ అనమాట. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఎస్ మ్యామ్, క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మెంటల్ డిసప్పాయింట్మెంట్ అనేది కామన్. ఇప్పుడు లిస్ట్లో మన నేమ్ రాకపోతే వి ఫేస్, బా ఏంటి ఇది, మనకి మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలా అనే థాట్ అనేది వస్తుంది. హౌ టు హ్యాండిల్ ఇట్? అండ్ దాని నుంచి మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి, అండ్ దాని నుంచి మనం ఎలా మోటివేట్, ఎందుకంటే ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసి జస్ట్ ఒక 6 days అలా ఉండే నెక్స్ట్ ప్రిలిమ్స్కి. సో మీరు ఎలా హ్యాండిల్ చేశారు దాన్ని, అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఇప్పుడు రాసే వాళ్ళకి? డిసప్పాయింట్మెంట్ ఈజ్ వెరీ కామన్, ఎందుకంటే అందరికీ ఒకే అటెంప్ట్లో అయిపోదు, అండ్ ఇట్ టుక్ మీ వెరీ లాంగ్ కాబట్టి. సో ఆ
ఫేజ్ అనేది వస్తుంది అండ్ యూ వాంట్ టు గివ్ అప్ ఎట్ ఎవ్రీ పాయింట్. లైక్ ప్రిలిమ్స్ అవ్వలేదు వదిలేస్తా, మెయిన్స్ అవ్వలేదు వదిలేస్తా. బట్ ఐ థింక్ యూ నీడ్ టు రిమెంబర్ వై యూ స్టార్టెడ్. సో నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు అన్నది నీకు గుర్తుంటే యూ విల్ హ్యావ్ దట్ ఫోకస్. నేను ఎగ్జామ్ రాయాలా వద్దా అన్నది యూ క్యాన్ డిసైడ్ బై దట్ పాయింట్ అనమాట. అండ్ యూజువల్లీ మన చుట్టూన్న వాళ్ళు ఆల్వేస్ మే ఆర్ మే నాట్ సపోర్ట్. సో కీప్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగర్, ఇన్సైడ్ స్ట్రాంగ్ ఉంచుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి యూ డిసైడ్, ఇది నా కోసం చేస్తున్నానా, పక్క వాళ్ళ కోసం చేస్తున్నానా, లేకపోతే నేను ఎంతసేపు చేయాలనుకుంటున్నాను. అంటే ఐమ్ ఐ డూయింగ్ దిస్ ఫర్ మనీ ఆర్ లేకపోతే పవర్ ఆర్ ఐమ్ ఐ డూయింగ్ దిస్ ఫర్ మై సెల్ఫ్. ఆ డెసిషన్ ఇఫ్ యూ హ్యావ్, సో ఐ థింక్ దట్ కమ్స్ అప్ యాజ్ అ మోటివేషన్. సో మోటివేషన్ అనేది ఎవ్రీడే కూడా పనికి రాదు. ఎవ్రీడే మనం వీడియోస్ చూడలేము, పొద్దున్న లేవాలి, అదంతా అవ్వదు. సో వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ హ్యావ్ ఎ టైం టేబుల్. ఒక డిసిప్లిన్ అనేది ఉంటే యూ నో ఈ టైంకి నేను ఈ పని చేయాలి అంతే. డోంట్ థింక్ అబౌట్ ఇట్ మచ్. సో హ్యావ్ దట్ టైం టేబుల్, హ్యావ్ దట్ డిసిప్లిన్. సో ఆ డెసిషన్ మేకింగ్ ఉంటే యూ విల్ గెట్ త్రూ. How many hours did you kept on this? ఓ మై గాడ్, hours. Oh my God. ఇప్పటికీ ఆ భయం అలాగే ఉంది బికాజ్ నేనైతే ఎవ్రీ డే టైం టేబుల్ ఐ యూస్ టు పుట్ అప్ టు 8 to 10 hours అలా. బట్ ఇట్ యూస్ టు కమ్ బిట్వీన్ దట్. అంటే 10 మరీ వెళ్ళేది కాదు, 8కి తక్కువ వెళ్ళకూడదు అని ఉంచుకునేదాన్ని. సో సమ్ టైమ్స్ ఇట్ మైట్ గో, ఒక రోజు మూడ్ బాగోదు, యూ కాంట్ ఈవెన్ గో ఫర్ 6 hours. సో 4 to 6. సో నేనేమనుకునేదాన్ని అంటే టైం టేబుల్ కన్నా ఐ ఫోకస్ ఆన్ మేకింగ్ అ వీక్ plan so that I'll complete what I have to complete, so that I can take break in between. సో అలా ఎగ్జామ్స్ అప్పుడు వచ్చేసరికి మీకు 12-14 అన్నా తెలియదు అసలు మనకు ముందు రోజు. సో ఇఫ్ సమ్మన్ సేస్ ఐ రీడ్ 12 to 16 hours every day, that's not true also. సో ట్రై టు బ్యాలెన్స్ ఇట్ టాపిక్ వైజ్. టైం టేబుల్ నేను రోజు 10 గంటలు చదువుతా కాకుండా ఈ డే నేను ఇవి చదువుతా, సో దానికి ఎంత టైం పడుతుందో యూ ప్లాన్ అకార్డింగ్ టు దాట్. దట్స్ యూస్ఫుల్. Thank you. Like you gave 5 attempts kada ma'am, so every attempt ki what difference did you make? Because mistakes we can avoid kada our preparation. True. 5 attempts. First 2, as I said, I was not prepared. So preparation first mistake. So you have to be prepared. So at least 6 months నుంచి 1 year వరకన్నా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ మిస్టేక్ వాజ్ మెయిన్స్ వచ్చేసరికి ఐ ఫోకస్ మోర్ ఆన్ ప్రిలిమ్స్. మెయిన్స్ వచ్చేసరికి టైం తక్కువ ఉండింది నాకు. సో ఐ కుడ్ నాట్ బ్యాలెన్స్, అన్నీ చదవలేకపోయాను. సో దట్ వాజ్ ద సెకండ్ మిస్టేక్. థర్డ్ థింగ్ ఏంటి అంటే నాకు ఆ మెయిన్స్ రిజల్ట్ వచ్చేసరికి కట్ ఆఫ్కి ఐ వాజ్ జస్ట్ 30 marks అనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. లైక్ 30 కదా, ఒక చదివేస్తే ఈచ్ పేపర్లో 5 marks వచ్చినా ఐ కెన్ క్రాస్ ఆఫ్ అయిపోతుంది. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు, కాన్ఫిడెన్స్ ఈజ్ నైస్ బట్ డోంట్ గెట్ ఓవర్ కాన్ఫిడెంట్. సో అది థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే బ్యాలెన్స్ ఎవ్రీ పేపర్. లైక్ ప్రిలిమ్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి. లైక్ అట్లీస్ట్ 3 to 2 months దానికి పెట్టడం. మెయిన్స్కి ఆప్షనల్ ఇంపార్టెంట్, జిఎస్ ఇంపార్టెంట్, ఎస్ఏ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ట్రై టు బ్యాలెన్స్ యువర్ టైమ్, ట్రై టు బ్యాలెన్స్ ది స్టడీయింగ్ అండ్ రివిజన్ విత్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఆడియన్స్ కానీ మీరు కానీ ఒకటి గమనించి ఉండాలి, ఇందులో ప్రతి ఆన్సర్కి 1, 2, 3, 4 చెప్తుంది. సో ఇంటర్వ్యూకి ప్రాక్టీస్ అయిపోయింది మ్యామ్ అలా ఆ ప్రిపరేషన్కి అట్లాగా రేపు పొద్దుట అమ్మగారు కూడా ఈరోజు వంట ఏం చేయాలంటే నెంబర్ 1 అట్లాగా ప్రతి చోట 1, 2, 3, 4 అలవాటు. ఇంటర్వ్యూకి అలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. Madam, how was your interview experience and It was what was your first question after your intro? జరిగినప్పుడు ఐ వాజ్ వెరీ షాక్డ్ అనమాట. అంటే యూ డోంట్ గెట్ రియాక్షన్స్. వాళ్ళకి ఆన్సర్ నచ్చిందా లేకపోతే నేను కరెక్ట్ చెప్పానా అని వాళ్ళు అసలు ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వరు. సో ఐ వాజ్ వెరీ షాక్డ్ అనమాట. అంటే అవుతుందా అవ్వదా అని కన్ఫ్యూజన్లో ఉండే. బట్ ఓవరాల్ చెప్పాలి అంటే ఐ డిడ్ మై బెస్ట్ అని అయితే అనిపించింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్టర్ ఐ వెంట్ ఇన్ సైడ్ రెడ్ మై బయో చదివిన తర్వాత షీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి. సో అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వినిపించలేదు, గట్టిగా మాట్లాడు అని. ఇలా అని అమ్మో ఇంక గట్టి మాట్లాడకపోతే నాది వినదు అని చెప్పి ఎక్కువ చేసాం వాయిస్ అలా. సో దట్ వాస్ ది ఫస్ట్. Motivates me ma'am. యా, ఎందుకంటే వాళ్ళు చాలా దూరంలో కూర్చుంటారు. So I can also try. మ్యామ్ ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు కదా, గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ఏం చేశారు అనేది. ఆ క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ ఇచ్చారు? యాక్చువల్గా నేను ప్రిపేర్ అవుతూ ఐ డిడ్ ఫ్రీలాన్సింగ్ అనమాట. సో ఐ టోల్డ్ హర్ ఫ్రీలాన్సింగ్ చేశాను, తర్వాత కంప్లీట్గా యూపీఎస్సీకే ఇచ్చానని చెప్పాను అనమాట. ఈ క్వశ్చన్ చాలామందిని బాదర్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ కూడా మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం, హౌ వన్ షుడ్ జస్టిఫై ద గ్యాప్ బిట్వీన్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ ద ఇంటర్వ్యూ అనేది, whether that will have any impact on the mind of the examiner, the interview board అనేది.
సో ఐ థాట్ ఇట్స్ ద వే యూ జస్టిఫై యువర్ సెల్ఫ్ బేసికల్లీ. ఇప్పుడు పిల్లలకి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది దట్ నేను ఇన్ని సంవత్సరాలు దీని మీదే పెట్టాను అంటే నా మీద లో ఒపీనియన్ వస్తుంది ఆ బోర్డుకి అనేది. బట్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఈస్ ఇది కంట్రీలో మోస్ట్ ప్రెస్టీజియస్ మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ కాబట్టి దానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ టైం ఇవ్వాలి. సో ఆ టైం ఇచ్చాము అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇట్ షోస్ యువర్ కమిట్మెంట్ ఆల్సో. కొంతమంది స్టూడెంట్స్కి మ్యామ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ ఫస్ట్ టైం అటెంప్ట్ ఇవ్వడానికి కూడా మధ్యలో కొంత వాళ్ళు గ్యాప్ తీసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ అన్నది ఏంటి అంటే వాళ్ళు ఎలా చూస్తారో దీన్ని, ఈ గ్యాప్ని ఎలా చూస్తారో దాన్ని వాళ్ళు ఎస్ కరెక్టే కదా అని చెప్పేదన్న పాయింట్లో ఆన్సర్ చెప్పకపోతే వాళ్ళు సాటిస్ఫై కారేమో, వాళ్ళన్నా ఇది కరెక్ట్ కాదేమో నాన్న ఆలోచిస్తారన్న టెన్షన్ కూడా చాలామందికి ఉంది. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు మామూలుగా గ్రాడ్యుయేషన్ అవగానే ప్రిలిమ్స్ రాసేయాలి అని అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ వదిలేసుకుని ఇది చదువుకోవాలి, అంతే కదా. బేసికలీ అదే జరుగుతూ ఉంది. అంటే గ్రాడ్యుయేషన్ నుంచి చదివేసుకోవాలి, లేకపోతే ఇంటర్మీడియట్ నుంచి 5th క్లాస్ నుంచి, అంటే ఏ ఏజ్కి జరగాల్సింది ఆ ఏజ్కి జరిగితే బాగుంటుంది. సో గ్రాడ్యుయేషన్ జరిగేటప్పుడు గ్రాడ్యుయేషన్ మీద ఫోకస్ చేయడము, ప్రిలిమ్స్కి కొంచెం టైం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది ఫోకస్గా ఒక దాని మీద ఫోకస్ చేసి పని చేయడము, దానివల్ల వచ్చే రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. రాదర్ దాన్ నువ్వు కాలేజ్లో అక్కడ ఫెస్ట్ జరుగుతుంది, నువ్వు ఫెస్ట్ మానేసి ఇక్కడేమో హిస్టరీ బుక్ చదువుకుంటూ ఉన్నావు. సో సమ్వేర్ యూఆర్ కాంప్రమైజింగ్. ఎక్కడైనా మీరు ఉంటే హోల్ హార్టెడ్గా 100% అక్కడ ఉండాలి కదా. ఒక బిగినర్ వచ్చేసి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాలి అనేది ఒక ప్రైమరీ కాన్సెప్ట్తో వస్తారు కదండి. అది కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ ప్రిపరేషన్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. లేకపోతే కోచింగ్ తీసుకోకపోయినా మనం సెల్ఫ్ ప్రిపరేషన్తో కొంతమంది వెళ్తూ ఉంటారు కదా ముందుకి, అది ఎలా హెల్ప్ అవుతుంది? కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ మస్ట్ ఆర్ మనం వెళ్ళొచ్చా, మన సెల్ఫ్ ప్రిపరేషన్తో వెళ్ళొచ్చా అనేది బిగినర్స్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే యూ కాంట్ రిలై 90% ఐ వుడ్ సే అన్నీ హెల్ప్ చేయవు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ విచ్ ఆర్ యాక్చువల్లీ డైరెక్టింగ్ యూ దట్ వే. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ రోల్ ఏంటి అంటే దిల్ గైడెస్, మనకు చెప్తారు ఇది చదవండి ఇది చదవకండి. వాళ్ళు మన వర్క్ని కూడా తక్కువ చేస్తారు, లైక్ ద గివ్ అస్ మెటీరియల్, మనం ఎత్తుక్కోక్కర్లేదు. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఆ పాయింట్లో. అలా అని అన్ని ఇన్స్టిట్యూట్స్కి మనం తిరగకూడదు. సో అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ వన్ రిలయబుల్ ఇన్స్టిట్యూట్, మీరు దాన్ని నమ్మి జాయిన్ అయ్యి ఇఫ్ యూ టేక్ దేర్ గైడెన్స్ దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. మీ బేస్ ఫామ్ అవ్వడానికి, టు గైడ్ యూ, టు మెంటార్ యూ, వెరీ యూస్ఫుల్ అవుతుంది. ఎస్ మ్యామ్, వన్ యాడ్ ఆన్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్లో 4 ఆప్షన్స్ ఆర్ మన ఫ్రెండ్స్ అన్నట్టు 7 స్టేట్మెంట్స్ అలా ఇస్తున్నారు. సో దాన్ని మనం ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి ఎలిమినేట్ చేయాలి ఒక క్వశ్చన్ వస్తే? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ దేర్ వాజ్ అ క్వశ్చన్ నేను రాసినప్పుడు ఎంఎస్పి గురించి. దేర్ వర్ మల్టిపుల్ లైన్స్, అందులో కూడా 7 లైన్స్ ఇలా ఉండే. ఒక లైన్లో దేర్ వాజ్ లైక్ టర్మరిక్కి ఎంఎస్పి ఉంది అని, దట్ వాజ్ ఎ లైన్ అనమాట ఆ క్వశ్చన్లో. సో వెన్ యూ నో ఎంఎస్పి, సో వెన్ యూ రీడ్ ఎంఎస్పి యూ నీడ్ టు చెక్ అందులో ఏ క్రాప్స్ ఇస్తున్నారని కూడా. సో దట్స్ హౌ యూ నీడ్ టు స్టడీ. సో చదివినప్పుడు అందులో టర్మరిక్ ఉండదు. సో వెన్ యూ రీడింగ్ ద క్వశ్చన్ నీకే తెలిసిపోతుంది, నీకు తెలిసిన నాలెడ్జ్తో యూ క్యాన్ నో దట్ దట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో యువర్ నాలెడ్జ్ అప్లికేషన్ విల్ బీ యూస్ఫుల్ టు ఎలిమినేట్. ఎలిమినేషన్ అనేది నేను ఏబిసిడి ఎలిమినేట్ చేస్తా అన్నది కాదు. సో నీ నాలెడ్జ్ అప్లైడ్ దేర్, దెన్ యూ విల్ గెట్ టు నో ది ఆన్సర్. వన్ లాస్ట్ క్వశ్చన్, సీసాట్ పేపర్ వస్తే లైక్ ఈసారి చాలా లెందీ ఉంది అండ్ 15 ప్యాసేజెస్ వచ్చాయి ఈసారి. సో దాన్ని ఎలా డీల్ చేశారు మీరు, లైక్ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ అండ్ ఇప్పుడు మీరు పేపర్ చూసుంటారు. సో వాట్స్ అంటే ఏ సజెషన్స్ ఇస్తారు దాన్ని డీల్ చేయడానికి? సీసాట్ యాజ్ మ్యామ్ ఇందాక చెప్పినట్టు యూ నీడ్ టు ప్రాక్టీస్. ఇట్ ఈస్ బెట్టింగ్ వెరీ ట్రిక్కీ కాబట్టి ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. లైక్ న్యూస్ పేపర్ చదివినప్పుడు ఆ పారాగ్రాఫ్స్ అర్థం చేసుకోవడం, లేకపోతే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చేయడం. సో వెన్ యూ ప్రాక్టీస్ నో యూ విల్ గెట్ టు నో విచ్ ఈస్ యువర్ స్ట్రాంగ్ పాయింట్. సో యూజువలీ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ట్రై టు అటెంప్ట్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఫస్ట్. సో మ్యాథ్స్ మీరు కంప్లీట్ అయిపోతే ఆ క్వశ్చన్స్ అయిపోయాక ప్యాసేజ్ యూ కెన్ రీడ్ ఇట్ వెరీ లీజర్లీ. సో మ్యాథ్స్ కంప్లీట్ అయిపోతే యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ దట్ స్కోర్ ఫర్ యువర్ బ్యాక్గ్రౌండ్. సో గో దట్ వైజ్. మ్యామ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఈ సంవత్సరం ప్రిలిమ్స్ రాశారు కదా, ఈ పాప రాయలేదు, మీరిద్దరు రాశారు. రాసినప్పుడు వాళ్ళు ఎగ్జామ్ నుంచి వచ్చిన తర్వాత కీ వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే ఎలా అనిపించింది మ్యామ్ మీకు? యాక్చువల్లీ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారనిపించింది? కెన్ యూ టెల్ us? మోస్ట్లీ నాది సెకండ్ పేపర్ సీసాట్లో వెళ్ళిపోయింది మ్యామ్, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. సో ఐ గాట్ లిటిల్ ప్యానిక్. బట్ ఫస్ట్ పేపర్ నాకు హెల్ప్ అయింది. యాక్చువల్లీ ఐ యూస్ టు లైక్ మ్యామ్ గైడెన్స్లో ఉండేదాన్ని. ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఐ యూస్ టు డూ. మై
area was that. So నాకు personally it really felt good after seeing the first paper. But most of the students నాకు వచ్చిన రివ్యూ ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టాటిక్ ఎక్కువ వచ్చేసరికి దాని బేస్డ్ ప్రిపరేషన్ చేశారు. సో దానివల్ల దే ఫెల్ట్ వెరీ హార్డ్ అనమాట. ఇట్ వాస్ వెరీ డైనమిక్. స్టాటిక్ హార్డ్లీ 20% ఉందన్నమాట పేపర్. సో నాకైతే పర్సనల్లీ ఫస్ట్ పేపర్ వాస్ I felt good, but second paper I couldn't do that. That was my... అంటే we could not come to any conclusions last paper చూసి. And it's generally said that UPSC starts thinking from where you have stopped thinking. So you will have to actually be ఒక 360-degree orientation ఉండాలి. Like Ananya was saying little while ago, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళాలి, స్టాటిక్ దానికి కానీ డైనమిక్ దానికి కానీ. And then generally I give assignments to the students. ఇప్పుడు తను she works in our current affairs department actually, news department లో. సో వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా అదే రాస్తూ ఉంటారు కాబట్టి అది తెలియకుండానే ఇంటర్నలైజ్ అవుతూ ఉంటుంది. సో దట్ వే she got benefited. And your experience, your mistakes? మేడం నా జిఎస్ ఇంకా ఆప్షనల్ కోచింగ్ అనేది ప్యారలల్గా అవుతూ ఉండడం వల్ల ఫస్ట్ అటెంప్ట్లో నేను డైనమిక్ పార్ట్ని ఎక్కువ కవర్ చేయలేకపోయాను మేడం. అది ఈకానమీ దగ్గర ఒకటి నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. ఓవరాల్ అదర్ సబ్జెక్ట్స్తో తీసుకుంటే నేను కోచింగ్ తీసుకున్న దానికి నేను చదువుకున్న దానికి నేను బెస్ట్ ఎఫర్ట్ పెట్టానని అనిపించింది. బట్ ఈకానమీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ అనేది ఈ 2 డైనమిక్ సబ్జెక్ట్స్ ఎక్కువ కవర్ చేయలేకపోయాను. అదొకటి నా ల్యాగ్ అనిపించింది. అండ్ సీసాట్ వచ్చేసి నేను చాలా వరకు కాన్ఫిడెంట్లీ నేను చాలా వరకు కరెక్టే పెట్టాను. బికాస్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేవి చాలా వరకు ఫస్టే చేసేసాను. అండ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కూడా పర్లేదు చేయగలిగాను మేడం. లైక్ ఓవరాల్ అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై అటెంప్ట్. Ma'am, what did you feel after seeing the paper? మీరు ఆల్రెడీ లాస్ట్ టైం క్రాక్ చేశారు, బట్ ఈసారి పేపర్ చూసి I didn't see all the questions అనమాట. I saw కొన్ని. So I thought there were కొన్ని ఫ్యాక్చువల్ ఎక్కువ ఉండే అని అనిపించింది. So that was my opinion. I would want to conclude by congratulating her once again, and a special thanks to her parents actually. Most of the media interviews లో నేను చెప్పేది పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ గర్ల్ స్టూడెంట్ అని అన్నప్పుడు. సో స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హర్ పేరెంట్స్. నెక్స్ట్ ఇయర్ హర్షిని ఇంటర్వ్యూ చేద్దాం. సచ్ ఎ వండర్ఫుల్ ఎపిసోడ్ మ్యామ్. ఈ ఎపిసోడ్లో ప్రిలిమ్స్కి సంబంధించిన ఓవరాల్ వ్యూని మనం చూసాం. వచ్చే ఎపిసోడ్లో మెయిన్స్కి సంబంధించిన ఇన్డెప్త్ విషయాల్ని మనం డిస్కస్ చేయాలని అనుకున్నాం యాక్చువల్లీ. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.